నమస్తే. ఒకవైపు తెలంగాణలో రైజింగ్ తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాడు. ఈవెంట్లు చేస్తా ఉన్నాడు. దాంతోపాటు విజయోత్సవాలు 2 సంవత్సరాల పాలన పూర్తయిపోయింది. ప్రజలు మా పాలన నమ్ముతున్నారంటూ కూడా చాలా భారీ ఎత్తున విజయోత్సవాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు సంక్షేమ పథకాలు రాక లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయంటూ కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్లతోనే అభివృద్ధి చేస్తా అంటూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో అదంతా కూడా బూటకం అంటూ విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 10 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు ఉస్మానియాకి వెళ్తా ఉన్నారు. మరి దాన్ని స్వాగతిస్తారా? వ్యతిరేకిస్తారా? ఏంటనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి. ముఖ్యమంత్రి గారు రెండోసారి యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా మీరు ఆహ్వానిస్తారా? ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి అనేకమైనటువంటి ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాల పురిటిగడ్డ. రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడానికి ఎలిజిబిలిటీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ. ఆ గడ్డకు ఉస్మానియా ఉద్యమకారులు ఉద్యమకారులే రావాలి తప్ప ఉద్యమ ద్రోహులు రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి కంపల్సరీ రావాలి. కానీ ఆయన రాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీలను 1000 కోట్ల రూపాయలు మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని మాటిచ్చిండు. 1000 కోట్లకు సంబంధించినటువంటి జీవోలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే 100% తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి యొక్క పర్యటనను ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఒకవైపు గ్యారెంటీలు ఇచ్చేసినా ఉస్మానియా కూడా 1000 కోట్లు ఇచ్చేస్తాం అనేది ముఖ్యమంత్రి మాట. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఒక్కటంటే ఒకటి హామీ నెరవేరిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటంటే ఒకటి హామీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ పేరు మీద దరఖాస్తులు ప్రారంభం అని చెప్పిండు. ఆ ఒక్క రోజే దరఖాస్తులు ఆయన ఇంతవరకు ఆ రోజే ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేకపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం ప్రారంభోత్సవం తెలిసినటువంటి ఆయన ఇచ్చినటువంటి మొదటి హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. దేవుళ్ళ ముందు కొట్టేసిండు, రుణమాఫీ చెప్పిండు. ఒకటే సవాలు విసురుతున్న తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంపూర్ణమైనటువంటి రైతు రుణమాఫీ అయిందా ఏ ఒక గ్రామంలో? అలా కొండారెడ్డి పల్లికి పోదాం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొడంగల్కే పోదాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసిందా మరి? అరే ఇయ్యనటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. ఎవరు అడిగిరండి? రైతు బీమా ఎవరన్నా అడిగిండా? రైతు కళ్యాణ లక్ష్మి ఎవరన్నా అడిగిర్రా? ఎన్ని ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి తెలంగాణ పొడు పోసుకున్నటువంటి పేగుబంధం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రజల మీద నూనె తెలిసిన వ్యక్తిగా ప్రజల యొక్క బాధలు తెలుసుకోబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి హామీ నెరవేర్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం విలయతాండవ పరిస్థితి. ఉస్మానియా కూడా అభివృద్ధి చేపించడానికి ముఖ్యమంత్రి స్వహాగా త్వరగా ఆయనే వస్తా అంటున్నాడు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెట్టలేదని టాక్ వినిపిస్తుంది. దీని ఏం చెప్తుంది? సందర్భం రాలేదు. 100% అప్పుడు 100 సంవత్సరాల ఉస్మానియా సంబరాల్లో 100% కేసీఆర్ రాలేదండి. ఎంత అంగరంగ వైభవంగా జరిగింది 100 సంవత్సరాల సంబరాలు. 100% వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతో అది చేస్తే యూనివర్సిటీకి వస్తుంది తప్ప 100% నువ్వు ఇచ్చినటువంటి 1000 కోట్ల జీవోలు ఇచ్చి యూనివర్సిటీకి రావాలని కోరుతున్నారు. యూనివర్సిటీకి నువ్వు ఉద్యోగులు ఏమన్నా వేసినావా? నీకు ఎందుకు అసలు నువ్వు ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని చెప్పినావు, 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినవా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా? 5,000 కూడా ఇవ్వలేదు. మందికి పుట్టిన పిల్లను మా పిల్లగా ముద్దాడేటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కానీ తెలియజేస్తున్నా. ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఎగ్జామ్స్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, రిజల్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఏదో నియామక పత్రాలు ఇచ్చి, నువ్వు ఏదో ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటే మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ కంటే నమ్ముతారా అండి? అంటే 1000 కోట్లు అన్నాడు, సరే అది అమలు చేస్తాడా ఇస్తాడా అనే తర్వాత మ్యాటర్. కానీ మీరు ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా ఇప్పటివరకు చాలా సమస్యలు యూనివర్సిటీలో తలెత్తుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్ అంటున్నారు. సో ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు, ఏమైనా సాల్వ్ చేసే ప్రయత్నం చేసిందా? ఏం లేదండి. మొన్న లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక భోజనాలు కూడా పిల్లలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, వాళ్ళ మెసులు అంత ఘోరం ఉన్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రరోక చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్నం పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకైనా నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఇంకా ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కావచ్చు, బీసీలకు జరుగుతున్నటువంటి ఇప్పుడు బీసీలకు 42% విషయం కావచ్చు, ఎల్లనన్నా సక్సెస్ అయ్యండి అండి రేవంత్ రెడ్డి. అన్నిట్లో ఫెయిల్యూరే. ఆయన కమిషన్లు కావాలి,
పేద ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కాదు. కమిషన్లు కావాలి, కాంట్రాక్టర్లు కావాలి, వాళ్ళకు సంబంధించినటువంటి అవి కావాలి తప్ప తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కనీసం మౌలిక వసతులు కూడా లేవండి ఉస్మానియా యూనివర్సిటీకి. మీరు రాండి, నేను చూపిస్తే హాస్టల్లో ఇంత మౌలిక వసతులు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకుందండి? కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఎన్ని హామీలు ఇచ్చిందండి? అనేకమైనటువంటి హామీలు ఒక్కటంటే ఒకటి నెరవేర్చిందండి కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒకటి నెరవేర్చినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఒక రకంగా కూడా అన్నాడు బిర్యానీలకు. ఆయన అంటే అర్థం చేసుకోవాలి మీరు, అంటే యూనివర్సిటీకి ఏ విధంగా ప్రేమ ఉందో. ఈయనకి ఏమాత్రం ప్రేమ లేదు. నువ్వు నిజాయితీగా ఈరోజు నువ్వు విద్యార్థులకు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నువ్వు హామీ ఇస్తున్నావో ఆ జీవోలు పట్టుకొని రా, అంతే తప్ప అప్పుడు అరిసిస్తా తప్ప నువ్వు రాబోయే రోజుల్లో నీకు గోరి కడతాం. అదే యూనివర్సిటీకి గోరి కడతాం 100% నేను. ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమిట్ అంటూ 2047 విజన్ ముందుకు తీసుకొచ్చింది. సో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని అంటుంది. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా దాన్ని ఒక రాజకీయంగా చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్కటి కూడా సపోర్ట్ చేయట్లేదు. ప్రతిపక్ష పార్టీ అయి ఉంటే సపోర్ట్ చేయాలి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే దిశలో వాళ్ళ పాత్ర ఉండాలి, కానీ ఎప్పుడు ప్రభుత్వాన్ని ఆ, ఆ, రాజకీయం చేసే విధంగా ఉండకూడదు అనేది నిన్న ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు. ఈ ఎమ్మెల్సీ మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ అధాపాతులం తెలంగాణ ప్రాంతాన్ని, భారతదేశంలో కేసీఆర్ గారి చిత్రపటాన్ని హైదరాబాదు తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో కేసీఆర్ పెడితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక 50 సంవత్సరాలు వెనుకకు నెట్టబడిన అభివృద్ధిని వెనుకకు నెట్టబడిన పరిస్థితి చూస్తున్నాం. ఏదండి ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మీరు కేసీఆర్ గారి 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా జీడిపి ఎంత ఉంది, ఏ విధంగా ఉంది. కేసీఆర్ ఏమో ప్రపంచ పట్ల తెలంగాణ ప్రాంతాన్ని పెడితే ఈయన శ్రీలంకతో వస్తుండే తెలంగాణ ప్రాంతాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దక్కింది. ఈ విజన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. మీరు ఒకసారి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉంది ఆర్థిక వృద్ధిలో? ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు. కాంట్రాక్టులు, కమిషన్లు, వీళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, పొంగులెట్టి ట్యాక్స్ నడుతుంది తప్ప పేద ప్రజలకు ఏం ఒరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేయడానికి నేను నిలబెట్టు సాక్ష్యం 2 సంవత్సరాల కావాల కాలంలో ఏం చేసిందంటే ఒక్కటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి ఆమె సంపూర్ణంగా అమలు చేసిందా ఒక పథకాన్ని నేను సవాల్ విసురుతున్నా. ఒక్కటంటే ఒకటి హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఏమిచ్చింది? 6 గ్యారెంటీ ఇచ్చింది. ఏమిచ్చిందండి? ఒక బస్సు తప్ప ఏమిచ్చిందండి? 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఉచితం ఇచ్చింది. 6 గంటలలో ఒక చిన్న అంశం అది ఒక్కటి తప్ప ఏమిచ్చింది? రుణమాఫీ చేసిందా? ఏం చేసింది? ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పరిస్థితి ఏం చేసిందని ఒక మీరు అడగండి. ఏం చేయలేదండి, వేస్ట్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయలేదు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి వేస్ట్ చేసింది. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అనేకమైనటువంటి అట్టర్ ఫ్లాప్ అయింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలలో అట్టర్గా ఓడగొట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలుసు. దీనివల్లనైనా ఆయనకు బుద్ధి వచ్చి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఓడగొట్టాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.